So hi hello guys, welcome back to my channel Potaraju Shiva Nacharam and I welcome back to another video guys. So ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. హ్యాపీ మూమెంట్ ఏంటంటే లాస్ట్ 2 months 3 months బ్యాక్ నేను మన పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ పైన అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అంటే ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ అంటే కొందరు ఇంటర్మీడియట్ రాసి బ్యాక్లాగ్స్ ఉన్నాయని కొందరు చాలా బాధపడుతుంటారు, అవి క్లియర్ చేయలేక బాధపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఓపెన్ ఎగ్జామ్స్ అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఈ ఓపెన్ ఎగ్జామ్స్ గురించి నేను మీకు వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చిన. సో ఈ ఓపెన్ ఎగ్జామ్స్ అనేటి నేను మన పరేషన్ బాయ్స్ బబ్బు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ సార్ అని ఉంటారు, సెయింట్ జాన్స్ హై స్కూల్ వారాజ్ కూడా. సో ఆ సార్ తరపునైతే నేను ఇంటర్మీడియట్ ఓపెన్ ఎగ్జామ్స్ అడ్మిషన్ తీసుకొని నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ నాకు మ్యారేజ్ అయ్యి కొడుకు పుట్టినా కూడా నేను ఇంటర్మీడియట్ రాయడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన అండ్ ఇంటర్మీడియట్ కూడా నేను తార్నాకలో ఒక కాలేజ్ లో నేను అడ్మిషన్ తీసుకునే కాలేజ్ లో 2 years నేను చేసిన. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నేను ఎగ్జామ్స్ రాసిన, కానీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్స్ ఎంత రాసినా కూడా క్లియర్ కాలేవు. ఏంటంటే ఆ టైంలో అప్పుడు ఏంటంటే ఎంజాయ్మెంట్ చేసిన అనమాట. అప్పుడు తెలవాలి చదువు విలువ అనేది అప్పుడు నాకు అర్థం కాలే. అప్పుడు ఏంటంటే దోస్తాన్ ఏంటంటే ఒక మెచ్యూర్డ్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మనిషికి 18 years ప్లస్ అంటే ఇది మెచ్యూర్డ్ నాలెడ్జ్ వచ్చే మూమెంట్ అనమాట. అంటే ఆ మూమెంట్ లోనే నా తెలుగు మన ఏమంటారు ఎస్ఎస్సి అయితే నేను మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయిపోయినా. ఎందుకంటే అది స్కూల్ వాళ్ళ చేతిలో నేను ఉన్నా కాబట్టి వాళ్ళు పట్టించుకొని ఎట్లా నేను చదివి పాస్ అయిపోయాను. ఇంటర్మీడియట్ లో నాకు ఎందుకు పోయింది అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అంటారు కదా అయ్యమ్మలు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే బంకులు కొట్టి తిరుగుతారు, దాంట్లో నేను కూడా ఒకరిని. ఇవాళ మీ ముందుకు ఎందుకు అంటే చెప్తున్నా వినండి. నేను కూడా నా ఇంటర్మీడియట్ వచ్చేసి 2015-14 ఇయర్లోనో ఉండే నాది ఇంటర్మీడియట్. 2014 to 15 అనుకుంటా, 14 to 16 అంటే 14-15 2 years ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. దాంట్లో కూడా నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన, దాంట్లో 2 బ్యాక్లాగ్స్ ఉండే, 3 వెళ్ళినాయి. సెకండ్ ఇయర్ రాసిన దాంట్లో 3 వెళ్ళినాయి, 2 ఉండే. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లా 2 బ్యాక్లాగ్స్ ఉండే. ఇక ఎంత రాసినా క్లియర్ కాలే. అసలు చదువుకుంటే నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే అన్ని క్లియర్ చేసేస్తుండే. ఏంటంటే నాకు చదువు మీద మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే 10th అయిపోగానే అదే టర్నింగ్ పాయింట్ కదా, చెడిపోవాలన్నా అదే, మంచి కావాలన్నానే. సో నేను ఏం చేసిన అంటే తప్పు పని. ఇంటర్మీడియట్ లా నేను చదువుకోమని ఇంట్లో వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టి పంపిస్తే నేనేం చేసిన అంటే కాలేజ్ కి పోలే. నా కాలేజ్ వచ్చేసి తార్నాక అనమాట. సో కాలేజ్ పోతున్నట్టు ఇంటికాడ నుంచి పోయి ఏమంటారు అక్కడ నేను గోడ దింకి ఉస్మానియా యూనివర్సిటీ అందరికి ఐడియానే ఉంటది. సో ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ ఉంటది కదా, క్రికెట్ గ్రౌండ్. సో నేను ఏం చేసిన అంటే రోజు కాలేజ్కి ఇంటికించి కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళడం. అక్కడ నుంచి బస్ స్టాండ్ నుండి నేను గోడ దుంకి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళి, మాకేందంటే హాఫ్ డే కాలేజెస్ అనమాట. అంటే 9 to 1 అనమాట కాలేజ్ టైమింగ్స్ మావి. సో 9 to 1 నేను అక్కడ గ్రౌండ్ లో స్పెండ్ చేస్తుండే, టైం కాగానే ఇంటికి వచ్చేస్తుండే. అట్లా నేను ఫస్ట్ ఇయర్ లా ఓన్లీ 2 days మాత్రమే పోయినా కాలేజ్ కి, అయినా 3 subjects క్లియర్ చేసిన. సెకండ్ ఇయర్ లా 2 days పోయినా కాలేజ్ కి, అయినా 3 subjects క్లియర్ చేసిన. నేను 2 days పోయినా కాబట్టి నాకు 3 subjects వెళ్ళినాయి. అదే నేను మొత్తం నేను ఇట్లా బంకులు కొట్టకుండా నేను పోతానైతే 100% షూర్ డ్యామ్ నేను అప్పుడే నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోతుండే. సో అది ఏంటంటే దోస్తాన్ అంటారు కదా, ఇగో చెడిపోవాలన్నా దోస్తానే, మంచి కావాలన్నా కూడా దోస్తానే. ఇక ఏంటంటే ఇక ఈ మెచ్యూర్డ్ నాలెడ్జ్ గా నేను అప్పుడు ఆలోచించాలి. చదువు మీద అంత అవగాహన, ఎంజాయ్ అనుకుంటా ఎంజాయ్ మూమెంట్లు వెళ్ళిపోయినా, లాస్ అయిపోయినా. ఇక బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయలేక రాసిన. అట్లా కూడా బ్యాక్లాగ్స్ చాలా రాసిన కానీ వెళ్ళలేవు. ఇక దానికి ఇక ఎట్లా అని ఏంటంటే ఇంటర్మీడియట్ నేను 2 years రాసినాక ఫెయిల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా. నేను ఏదైతే తార్నాక కాలేజ్ లో రెగ్యులర్ చేసినానో ఫెయిల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నా. కానీ ఫెయిల్ సర్టిఫికేట్ ఎక్కడ కూడా అప్లికేబుల్ ఉండదు. ఎందుకంటే మనకు 3 సబ్జెక్టులు వెళ్ళినా 3 సబ్జెక్ట్ పాస్ అనే ఉంటాయి, కానీ మిగతా ఒక్క సబ్జెక్ట్ పోయినా ఫెయిల్ అనే ఉంటది సర్టిఫికేట్ మీద. నేను అది తెచ్చుకున్నా. మళ్ళీ ఇంకొకటి నా దురదృష్టం కొద్ది ఏమైందంటే కరోనా మూమెంట్ లా గవర్నమెంట్ అందరినీ పాస్ చేసింది. సో ఆ మూమెంట్ లా దురదృష్టం కొద్ది ఏంటంటే నాకు కాల్ రాలేదు. అంటే ఫీజు కడితే పాస్ చేసేసారనే కాల్ నాకు రాలేదు. సో దురదృష్టం కొద్ది అట్లా కూడా కొద్దిగా లాస్ అయిపోయినా. ఇంకొకటి మీకు చెప్తున్నా కదా, ఎవరైతే దోస్తులు నాతో తిరిగిర్రో ఎగ్జాంపుల్ కాలేజ్ మూమెంట్ లా అంటే నేను ఇంకొకడు ఇద్దరం బ్యాక్లాగ్స్ ఉండే ఎట్లా అని ఆలోచించినాము.
సో వాడు నాతోటి తిరిగిండు చేసిండు, కానీ నాకు తెలియకుండా వాడు వంది ఫీజు కట్టుకొని బ్యాక్లాగ్స్ కరోనా మూమెంట్ లో వాడు పాస్ అయిపోయాడు. అట్లీస్ట్ నాకు ఒక మాటనైనా మరి ఇట్లా కరోనా పాస్ చేస్తారంటారా అని ఒక మాట కూడా చెప్పలేడు. వాడు సొంతంగా వాడు పోయిన వాడిని ఫీజు కట్టుకుండు, వాడి బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, గవర్నమెంట్ పాస్ చేసింది. ఆ మూమెంట్ లో కూడా వాళ్ళకి వచ్చి శివ మరి బ్యాక్లాగ్స్ ఉన్నంత కాలం నాతోటే తిరిగిండు, ఎగ్జామ్స్ కి పోయినంత కాలం నాతోటే తిరిగిండు, కాలేజ్ మూమెంట్స్ లో నాతోటే తిరిగిండు, కానీ ఫీజు కట్టేటప్పుడు మాత్రం ఒక్క మాట కూడా ఇంటిమేట్ చేయలే. సో ఆడ చాలా అంటే చాలా బాధ అనిపించింది. చూసిరు కదా, దోసాను అనుకొని బంకులు కొట్టుకొని తిరిగిన, లాస్ట్ కి ఏమైంది, దోసుగాడే ఒకటి మనకు చెప్పకుండా మనల్ని పిచ్చోళ్ళని చేసేసిండు. సో అందుకని ఏం చెప్తున్నా అంటే, ఈ ఇంటర్మీడియట్ బ్యాక్లాగ్స్ ఉన్నా పోనీ ఇంటర్మీడియట్ రాయలేకపోతున్నా 10th ఉంటే చాలు, ఎస్ఎస్సి ఎస్ఎస్సి ప్లాట్ఫామ్ తోటి మనం ఇంటర్మీడియట్ అనేది ఓపెన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. అండ్ ఈజీ టు పాస్ గ్యారంటీ. పాస్ గ్యారంటీ అంటే అందరు ఇంకొక చిన్న అపోహలు ఉన్నారు. ఏంటంటే ఒకప్పుడు ఓపెన్ ఎగ్జామ్స్ ఎట్లుండే అంటే మాస్ కాపింగ్ జరిగింది. మాస్ కాపింగ్ అంటే చిట్టీలు ఇస్తారు, బుక్కులు ఇస్తారు, రాసుకోమని ఏదో కమిషన్ ఇస్తే పాస్ చేస్తారు అని అంటారు కదా. లేదు, నేనే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. నేను ఒక గవర్నమెంట్ స్కూల్ అని అది పడ్డది సెంటర్. ఎంత స్ట్రిక్ట్ ఉందంటే మనం బయట రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో అంతే స్ట్రిక్ట్ ఉంటది. ఏ మాస్ కాపింగ్ ఉండదు, ఎవ్వరు ఏ చిట్టీలు ఇయ్యరు. మనం చదువుకుంటేనే ఈ ఓపెన్ ఎగ్జామ్స్ లో పాస్ అవుతాం, చదువుకోకపోతే మాత్రం పాస్ కాలేము. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏదో అందరూ ఒక అపోహలు ఉంటారు, ఓపెన్ ఎగ్జామ్స్ అనగానే ఏ ఫీజు కట్టేసినాం కదా వాళ్ళే పాస్ చేయించేస్తారు, పాస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఇది మాత్రం అపోహలో పెట్టుకోకండి. అస్సలు మనం చదువుకుంటేనే 100% పాస్ అవుతాము. ఇంకొకటి, నేను ఏదైతే స్కూల్ ఏఐ కోఆర్డినేటర్ శ్రీకాంత్ సార్ త్రూ జాయిన్ అయినానో, ఆయన ఏంటంటే టైం టు టైం ఆ సార్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినే ఫాలో అయినాం. ఆయన 10 చెప్పిన దాంట్లోకి ఒక 3-4 ఎగ్జామ్స్ లో వచ్చినాయి. పాస్ మార్క్స్ మనం పాస్ కావచ్చు. ఆ క్లాసెస్ త్రూ నాట్ ఓన్లీ ఆయన స్టూడెంట్సే, అంటే మాలాంటి స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యామో, మాలాంటి వాళ్ళు కాకుండా ఇంకా బయట వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అయినది ఫాలో అవుతూ సార్ చెప్పిన వీడియోస్ అందరు చూసి ఎక్కడెక్కడ నుండో, నాట్ ఓన్లీ మన హైదరాబాద్, మన తెలంగాణలో నుండి కూడా చాలా మంది సార్ క్లాసెస్ ఫాలో అయ్యారు, వాళ్ళు కూడా పాస్ అయ్యారు. కామెంట్స్ లో కూడా సార్ యూట్యూబ్ ఛానల్ ఉంటది, శ్రీకాంత్ అంకం అని సార్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. సో సార్ ఈ ఓపెన్ స్కూల్ కి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ క్లాసెస్ వీడియోస్ చెప్తారనమాట. సండే క్లాసెస్ జరుగుతాయి. క్లాసెస్ కి అవైలబుల్ కాని వాళ్ళు కూడా మనం యూట్యూబ్ ఛానల్ త్రూ ఫాలో కావచ్చు. నేను కూడా అవైలబుల్ కాలేకపోయాను, ఎందుకంటే జాబ్స్ ఉంటాయి. క్లాసెస్ కి వెళ్ళాలంటే అక్కడ జాబ్ ఒకరోజు డుమ్మ కొడితే జాబ్ లో నుంచి తీసేస్తారు. సో క్లాసెస్ అయితే ఫాలో కావాలి. డైలీ 1 గంట మనది కాదనుకోని సార్ క్లాస్ ఫాలో అయిపోతే మనము అవి చూడడం 1 గంట కానీ చదువుకోవడం 1 గంట, అట్లా మనం డైలీ 1 గంట మనది కాదనుకుంటే 100% పాస్ కావచ్చు. సో ఏంటంటే నేను కూడా ఇప్పుడు నాకు పెళ్ళైన కొడుకు పుట్టినాక ఇంటర్మీడియట్ ఎందుకు రాసిన అంటే, అప్పుడు దోస్తాన్లా పడి బ్యాక్లాగ్లు ఉన్నాయి, క్లియర్ చేయలేకపోయినా బంకులు కొట్టినా. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ లేని ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి మళ్ళీ ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్ నాకు తెలిసింది. ఏది మన పరేషన్ బాయ్స్ టీం నుండి నాకు ఇదైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఇన్స్టాగ్రామ్ నుండి ఓపెన్ ఎగ్జామ్స్ అడ్మిషన్ జరుగుతాయని పరేషన్ బాయ్స్ టీం వాళ్ళు ఒక వీడియో చేసి పెట్టారు అనమాట. సో దాని త్రూ నేను సార్ నెంబర్ తీసుకొని నేను అప్రోచ్ అయ్యి అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో నేనైతే పాస్ అయిపోయినా అనమాట ఇంటర్మీడియట్ ఓపెన్ ఎగ్జామ్స్ లో. 2 years కి కలిపి 1 sitting ఉంటది అనమాట. మనం రెగ్యులర్ చేస్తేనేమో ఫస్ట్ ఇయర్ ఒకసారి రాయాలా, సెకండ్ ఇయర్ 1 year రాయాలా, 2 years చేయాల్సి వస్తుంది. అదే ఇది మన ఓపెన్ ఎగ్జామ్స్ అయితే 1 sitting లా 2 years కంప్లీట్ చేయొచ్చు. ఓన్లీ 5 ఎగ్జామ్స్ ఉంటాయి. సిఈసి వాళ్ళకైతే నేను సిఈసి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్. తెలుగు, ఇంగ్లీష్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్ అనుకోవచ్చు. కాకపోతే అక్కడ అకౌంట్స్ అనేది ఉండదు అనమాట. అందుకే పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్ అని ఉంటది. సో ఈజీ టు పాస్ అంటే చదువుకుంటే మన ఎట్లా అంటే ఇప్పుడు సమాజంలో నివసిస్తున్న వాళ్ళకి అర్థం చేసుకునే నాలెడ్జ్ తోటి మనం చదువుకుంటే 100% పాస్ కావచ్చు. బటిఫై చేసేసే చాలు 100% పాస్ కావచ్చు. ఏంటంటే మినిమం టు మినిమం 3 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లో ఒక 3 ఆన్సర్లు ఇస్తారు, 10 మార్క్స్. అవి ఒక 40 lines రాయమంటారు. ఫ్రంట్ బ్యాక్ పేజ్ రాసి 40 lines నిండిపోతాయి. ఒక 3 answers రాస్తే 30 marks. 2 marks ఆన్సర్స్ వస్తాయి. ఒక 10 marks 10 ఆన్సర్స్ రాసినా కూడా అక్కడ ఒక 20 marks అప్రోచ్ అవుతాయి. 30, 50 మనకు 4 marks ఏమైనా వచ్చినా కూడా ఒక 2-3 అప్రోచ్ చేసినా 50+ ఈజీ టు పాస్ అనమాట. 35 marks కి మినిమం మార్క్స్ పాస్. సో నేనైతే మన శ్రీకాంత్ సార్ క్లాసెస్ అయితే నేను అప్రోచ్ అయినా. ఏంటంటే సార్ క్లాసెస్ కి నేను వెళ్ళలేకపోయినా కూడా సార్ యూట్యూబ్ ఛానల్ త్రూ నేను రోజు సార్ వీడియోస్ చూడడము, అవి మళ్ళీ నేను
సార్ అయితే మనకు బుక్స్ ఇస్తారు అడ్మిషన్ తీసుకున్నాక, టెక్స్ట్ బుక్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తారు. కానీ మోడల్ పేపర్స్ అయితే మనం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. పర్టికులర్ అమౌంట్ అనేది సార్ చెప్తారనమాట. అమౌంట్ మనం పే చేస్తే సార్ మనకు తెచ్చిస్తారు. సో కంపల్సరీ చదువుకోవాలి, చదువుకుంటేనే 100% పాస్ అవుతాము. మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. మోడల్ పేపర్స్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితేనే 100% పాస్ అవుతాం. మేము బుక్కులు ముట్టము, నేను ఫీజులు కట్టేసా, నేను పాస్ కావాలంటే మాత్రం గాలిలో దీపం పెట్టేసి మనం దీపం అట్లనే వెలగాలంటే వెలగది. చెప్తున్నా, చదువుకుంటేనే 100% పాస్ అవుతాము. ఒకప్పుడు లెక్క లేవు ఓపెన్ ఎగ్జామ్స్. బరాబర్ 100% మనం ఇంటర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము ఇది కూడా అట్లనే రాయాలి. సెంటర్స్ పడతాయి. మనం ఏ స్కూల్ అడ్మిషన్ తీసుకుని కొందరు అదే అనుకుంటారు, మనం ఏదైతే స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటామో దాంట్లోనే రాయాల్సి వస్తుందేమో అని కొందరు కామెంట్ చేసారు. అట్లా కూడా లాస్ట్ బిఫోర్ వీడియోలా లేదు. మనకి ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఎగ్జామ్స్ లో మనకు ఎట్లయితే సెంటర్స్ పడతాయో మనకు దీంట్లో కూడా మనకు బయట సెంటర్స్ పడతాయి. 5 days ఎగ్జామ్స్ ఉంటాయి. 5 days 1 sitting 2 years కంప్లీట్ చేయొచ్చు అనమాట. 2 years కంప్లీట్ అయినాక మనకు 2 years కంప్లీట్ చేసినట్టు మనకు తెలంగాణ గవర్నమెంట్ నుండి అఫీషియల్ గా మనకు మైగ్రేషన్ టీసీ కమ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది, అండ్ షార్ట్ మెమో వస్తుంది, లాంగ్ మెమో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అపోహలు ఉన్నారు, ఈ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్, ఈ ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్స్ ఎక్కడ వాల్యూ ఉండేని అనుకుంటారు. సో దాని గురించే గవర్నమెంట్ టీసీ కమ్ మైగ్రేషన్ అనేది తీసుకొని వచ్చింది. టీసీ కమ్ మైగ్రేషన్ ఏంటంటే ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ లో కూడా రాసి ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ రెగ్యులర్ గా రాసిన దానికి ఓపెన్ గా రాసిన దానికి సరైన ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లికేబుల్ అని దాని మీద మనకి రాసి ఉంటది. మనం ఓపెన్ ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్ రాసి మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా కొట్టచ్చు. శ్రీకాంత్ సార్ తరపున రాసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్, పోలీస్ జాబ్స్ కూడా కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఇవి గవర్నమెంట్ జాబ్స్ కి కూడా సెంట్రల్ జాబ్స్ కి కూడా అప్లికేబుల్ ఈ సర్టిఫికేట్స్. అందరి మైండ్ లో నుంచి అపోహ తీసేయండి. అవి యూజ్ గా ఓపెన్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ ఎక్కడ పనికిరావని చాలా మంది అనుకుంటారు. లేదు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ఇవి అప్రూవల్ అనమాట. సో అందరూ లైఫ్ వేస్ట్ చేసుకోకండి. కొందరు ఏంటంటే ఇంటర్మీడియట్ రాసి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇక్కడికే కదా జీవితం అన్నట్టు స్టాప్ చేసేస్తారు. అట్లా స్టాప్ చేయకండి, మంచి లైఫ్ ఉంది. ఓపెన్ ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో శ్రీకాంత్ సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా. ఇప్పుడు ఈ 2025 June 12th నుంచి మళ్ళీ న్యూ అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కి. ఎస్ఎస్సి కానివచ్చు, ఇంటర్మీడియట్ కూడా కానివచ్చు. ఎస్ఎస్సి కూడా రాయొచ్చు ఓపెన్, ఇంటర్మీడియట్ కూడా రాయొచ్చు ఓపెన్. 2 sittings 2 years ఓన్లీ 1 sitting అనమాట. 1 year లోనే మనం 2 years కంప్లీట్ చేయొచ్చు. 5 exams ఉంటాయి, 5 days ఉంటాయి. సో సండేస్ ఇవన్నీ హాలిడేస్ గిలిడేస్ ఏమి ఉంటాయి. 5 days లైన్ ఎగ్జామ్లు ఉంటాయి. 5 days లైన్ ఎగ్జామ్ రాయాలా. మనం చదువుకొని 100% మనం కరెక్ట్ గా మనం అన్ని పేపర్లు నింపితే 100% పాస్ కావచ్చు. మాక్సిమం మనం పాస్ కావాలంటే 16 to 18 పేపర్స్ కంపల్సరీ నింపాల్సిందే. మనకు ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్ వచ్చేసి 20 to 24 పేపర్స్ ఉంటాయి. దాంట్లో మనం కంపల్సరీ 18 పేపర్స్ అయితే కంపల్సరీ నింపాలి. 18 పేపర్స్ నింపుతేనే కంపల్సరీ పాస్ అవుతాం. మళ్ళీ ఏది పడితే అది రాసే కాదు, దానికి సంబంధం ఉన్న మ్యాటర్ రాస్తేనే 100% పాస్ అవుతాం. అండ్ సార్ వీడియోలు చూడండి. సార్ ఎట్లా అంటే షార్ట్ అండ్ క్లియర్లీగా అర్థం అవుతాడు, వీడియోలు చెప్తాడు. అర్థం చేసుకునే విధంగా ఉంటాయి వీడియోస్. ఏంటంటే ఒక నాలెడ్జ్ గా ఏంటంటే ఇప్పుడు మనం దానికి బట్టి కొట్టి మనం చదవాలి చేయాలనుకోకుండా సార్ ఏంటంటే ఇట్లా మనం చదవంగానే మనకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ రూపంలో మనకు చెప్పేశాడు అనమాట. దీని గురించి ఇట్లా రాయండి, దీని గురించి ఇట్లా రాయండి అని చెప్పేశాడు. మనం దాన్ని ఓన్ గా దానికి సంబంధించిన టాపిక్ మనం పేపర్ లో నింపితే చాలు, దానికి సంబంధించిన టాపిక్ అయి ఉండాలి అంతే. సో సార్ క్లాసెస్ శ్రీకాంత్ అంకం అని సార్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సార్ మనకి టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా మనకు అన్నిటికీ అప్లికేబుల్ అనమాట జాబ్స్ కి ఈ సర్టిఫికేట్స్. సో సార్ ఈ తెలంగాణ ఓపెన్ స్కూల్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని సార్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. అండ్ సార్ వాళ్ళ స్కూల్ కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తారనమాట. సార్ సెయింట్ జాన్స్ హై స్కూల్ వారిస్గూడ అని ఉంటది సార్ వాళ్ళ స్కూల్ లొకేషన్. సార్ ప్రిన్సిపల్ అనమాట. సో అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కొత్తగా అడ్మిషన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ June 12th నుండి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. కొత్తగా వెళ్ళి ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వెళ్ళండి, అడ్మిషన్స్ తీసుకోండి. సార్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మీరు అమౌంట్ పే చేసినాక మోడల్ పేపర్స్ ఇస్తారు. కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సార్ చెప్పిన క్లాసెస్ కూడా కంపల్సరీ అంటే కంపల్సరీ ఇవ్వండి, వినండి. అండ్ ఒకవేళ ఖాళీ ఉన్న వాళ్ళైతే సండే క్లాసెస్ చెప్తారు సార్. 1 o'clock వరకే, లెవెల్ 10 to 1 వరకు ఉంటాయి క్లాసెస్. అప్రోచ్ అవ్వండి, ఒక 2 hours క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ వినండి. కంపల్సరీ క్లాసెస్ విన్న వాళ్ళైతే 100% పాస్ అవుతారు. ఈజీ టు పాస్ అనమాట. మనం ఓన్ నాలెడ్జ్ గా రాసేటట్టు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాసెస్. సో నేను నెక్స్ట్ ఏంటంటే షార్ట్ మెమో వచ్చిందని సార్ నాకు కాల్ చేసిరు అనమాట.
షార్ట్ మెమో వచ్చింది. సో నేను షార్ట్ మెమో తీసుకోవడానికి కూడా సార్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినాక కూడా సార్ తోటి నేను వీడియో చేయడం జరుగుతుంది. సార్ త్రూ కూడా సార్ ఏంటంటే ఈ ఇయర్ ఏంటంటే ప్రతి ఇయర్ సార్ వాళ్ళ స్కూల్ తరఫున 40 to 45% మందే పాస్ అవుతుండేనంట. కానీ ఈసారి 85% ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారంట ఇంటర్మీడియట్. ఇదైతే సార్ కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా అండ్ మాకు చాలా అంటే చాలా మంచి మోటివేషన్ ఇచ్చి క్లాసెస్ చెప్పి మమ్మల్ని పాస్ అయితే చేసి మమ్మల్ని ఒక స్టేజ్ లో నిలబెట్టారు సార్. సో ఈసారి ఏంటంటే 85% ప్లస్ మెంబర్స్ అయితే పాస్ అయ్యారు. సార్ దగ్గర ఏంటంటే 140 మెంబర్స్ రాసిరంట ఇంటర్మీడియట్. దీంట్లో 120 110 ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారు. 112 ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారంట. మిగతా వాళ్ళే కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళే కూడా సార్ సప్లిమెంటరీలో వాళ్ళకి మంచి క్లాసెస్ చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళని కూడా పాస్ చేపిస్తున్నారు. సో వింటున్నారు కదా 140 మెంబర్స్ లా 110 ప్లస్ మెంబర్స్ అంటే 112 ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారంటే నాట్ ఏ జోక్. 85% ప్లస్ మెంబర్స్ పాస్ అయ్యారు సార్ స్కూల్ త్రూ. సో వినండి అందరూ మైండ్ లో నుంచి అయితే మాస్ కాపింగ్ జరుగుతుంది. చిట్టీలు ఇస్తారు, పేపర్లు ఇస్తారు. లేదు మేము ఫీజు కట్టేసినాం సారే పాస్ చేయించేసాలంటే ఇది జరగని పని. 100% సార్ చెప్పిన క్లాసెస్ వినాల్సిందే, మోడల్ పేపర్స్ చదవాల్సిందే, టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. చదువుతూనే 100% పాస్ అవుతాం. నేను ఇంటర్మీడియట్ లో కూడా నేను రెగ్యులర్ గా చదివినప్పుడు ఒక్క బుక్ ముట్టలే, ఒక పేపర్ ముట్టలే, ఒక ఆన్సర్ కూడా చదవలే. కానీ ఈ ఓపెన్ ఇంటర్మీడియట్ లో మాత్రం నేను 1 month ముందు నేను అడ్మిషన్ తీసుకున్నా. 1.5 month ముందు నేను అడ్మిషన్ తీసుకున్నా. కానీ 1 month నుండే నేను బుక్స్ పట్టడం స్టార్ట్ చేసిన. చదువుతూనే ఉన్నా డే అండ్ నైట్. నైట్స్ కూడా నేను 12 to 1, 2 కూడా నైట్ 2 అయింది నేను చదువుకునే వరకు. అట్లా చదువుకున్నా కాబట్టి ఇవాళ నేను 5 సబ్జెక్ట్స్ లా నేను ఫస్ట్ అటెంప్ట్ లో నేను పాస్ అయిపోయినా. అండ్ స్కోరింగ్ కూడా వచ్చేసి అవుట్ ఆఫ్ 500 332 ప్లస్ వచ్చింది నాకు స్కోర్. అవుట్ ఆఫ్ 500 కి చాలు. నాకు ఎక్కువ రావాలని కూడా ఆశయం లేదు. పాస్ అయితే అయినా దేవుని దయ వల్ల, శ్రీకాంత్ సార్ దయ వల్ల. సో కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలి, ఓపెన్ ఎగ్జామ్స్ రాయాలి, ఎస్ఎస్సి గానీ ఇంటర్మీడియట్ గానీ రాయాలనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లో సార్ నెంబర్ ఇస్తా. అలాగే ఇప్పుడు నేను సార్ దగ్గర కూడా పోయి వీడియో చేస్తా. మీరు ఈ అడ్రస్ వచ్చేసి వారస్గూడ సెయింట్ జాన్స్ హై స్కూల్ అనమాట. అక్కడికి వెళ్ళి శ్రీకాంత్ సార్ అంటే ఎవరైనా చెప్తారు, ప్రిన్సిపలే అనమాట. మీరు అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ June 12 నుండి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి, వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు నా మెమో తీసుకోవడానికి వెళ్తున్నా, అక్కడ కూడా వీడియో తీసుకుంటా, అది కూడా వేస్తా చూడండి. దీంట్లోనే మన పరేషన్ బాయ్స్ బబ్బు కూడా చదువుకుంటాడు అనమాట. దీంట్లోనే మన పరేషన్ బాయ్స్ బబ్బు కూడా సార్ వాళ్ళ స్టూడెంటే అనమాట స్కూల్లో. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అయితే మనలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా హెల్ప్ అనమాట. ఇది మన అందరికి ఒక బ్యాక్ సపోర్ట్ గా ఆడ క్లియర్ చేయలేకపోతున్నాం మన వాళ్ళకి ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి 2 years కలిపి 1 sitting లో పాస్ చేసుకోవడానికి. అక్కడైతే మనం 10 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ లో 5, సెకండ్ ఇయర్ లో 5. కానీ ఈడ 2 years కి కలిపి 5 సబ్జెక్టులే. ఏదో అటు ఇటు కష్టపడి ఒక 5 సబ్జెక్టులు చదివేస్తే 2 years కలిపి ఒకటే 1 sitting లో తీసేయచ్చు. నేను కష్టపడ్డా, పాస్ అయిపోయినా. మీరు కూడా అందరు పాస్ కావాలని కోరుకుంటున్నా. కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళండి, సార్ని అప్రోచ్ అవ్వండి, అడ్మిషన్ తీసుకోండి. డిస్క్రిప్షన్ లో సార్ నెంబర్ ఇస్తా. అలాగే ఇప్పుడు సార్ దగ్గర కూడా వెళ్దాం, అక్కడ కూడా సార్ తోటి వీడియోని అయితే తీసుకుందాం. చలో వెళ్ళిపోదాం మరి సార్ దగ్గరికి. కంగ్రాట్స్ శివ, మొత్తం మీద అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. నాకు ఇంకా గుర్తు ఒక 6 months బ్యాక్ అనుకుంటా నాచారం నుంచి వీడియో చేసుకుంటా స్కూల్కి వచ్చినాం. మొత్తం మీద నా దగ్గరకు వచ్చినందుకు ఇంటర్మీడియట్ పాస్ అయినాం. ఇది శివ మేము శివకుమార్. సో ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది సిఈసి గ్రూప్. 500కి 332 మార్క్స్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 65% మార్క్స్ తోని పాస్ అయ్యాను, అంటే ఫస్ట్ డివిజన్. సో కంగ్రాట్స్ శివ, ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సార్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నో ఇయర్స్ నుంచి బ్యాక్లాగ్స్ రాసిన, క్లియర్ కాలే, కానీ ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్ లోనే సార్. ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చెప్పినా కదా పాస్ అవుతారని చెప్పేసి. అవును సార్. సో మొత్తం మీద ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ లేకపోయింటే నీకు చదువు అక్కడనే ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ రావడం వల్ల నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినావు, హ్యాపీగా గ్రాడ్యుయేషన్ చేసుకో. లైఫ్ లో ఇంకా మంచి మంచి కలర్స్ అని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ అకాడమిక్ ఇయర్ కి అంటే నువ్వు ఇట్లా లాస్ట్ ఎగ్జామ్ రాసుకో. ఈ అకాడమిక్ ఇయర్ కి 12th June నుంచి మొన్న అంటే ఇంకొక 3 days లో 12th June నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ కాపీలు అదిలో ఇచ్చేస్తాము. ఎవరున్నా సరే ఇప్పుడు శివానే డైరెక్ట్ మీకు ఒక ఆన్సర్, మీకు శివానే ఒక నిదర్శనం. ఆయన వర్క్ చేసుకుంటూ పోతులు అధివేశాలు చేసుకుంటూ ఆయన చదువుకున్న జీవితాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండు. సో శివాకి పరిచయం ఎవరైనా సరే ఇంటర్మీడియట్ లేకపోయినా 10th లేకపోయినా మీరు
వీడికి వచ్చేసి అప్లై చేసుకొని 12th జూన్ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని పాస్ చేసి మీకు ఇంటికి పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.